కొద్దిగా ప్రేస్తులో హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని పూట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 490వ పేజీ, కీర్తనల గ్రంథం 75వ కీర్తనలు 1వ వచనాన్ని గమనించి చదువుకుందాము. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. నరులు నీ ఆశ్చర్యమైన కార్యములను వివరించుదురు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆసావు కీర్తన గీతం ఇది. ఒక అనుభవపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఈ భక్తుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకని దేవునిని స్తుతిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? తన అనుభవం ఏంటి? పరిస్థితిని మనం గమనించినట్లయితే అతను ఏమంటున్నాడంటే, దేవుడా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. ఎందుకని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి అనేది మనం గమనించినట్లయితే, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. దేవుడు సమీపముగా ఉన్నాడని ఈ దినాన ఎవరైతే గుర్తిస్తారో, ఆయన చూడండి మనకు సమీపముగా ఉండి మన దగ్గరికి వచ్చి, తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి, తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ, దైవ సేవకుల దగ్గరికి వచ్చి ఆయన సమీపముగా ఉండి మాట్లాడతారు. విశ్వాసుల దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతారు. అన్య జనుల దగ్గరికి ఆత్మస్వరూపిగా మనస్సాక్షి ద్వారా ఆయన సమీపముగా వచ్చి మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఆయన వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. భూలోకమంతా ఆయన సంచారం చేస్తూ ఆయన కనుదృష్టి ఎవరిని ప్రతి ఒక్కరిని బలపరుస్తూ, యథార్థ హృదయం గల వారిని బలపరుస్తూ ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన సమీపంగా వస్తూ పోతూ ఉంటారండి. ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన ఆత్మస్వరూపిగా ఆయన కనబడడు, ఆయన ఆత్మస్వరూపిగా ఉంటారు. ఆయన భూమి మీద, ఆకాశంలో, పరలోకంలో సంచారం చేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ఎవరైతే జ్ఞానం కలిగి, వివేకం కలిగి, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన మేళ్లను గుర్తించి, ఆయన ప్రేమను తలంచి, ఆయన ఉన్నాడని, ఆయన మనకు సమీపముగా ఉన్నాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, చూడండి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను ఎవరైతే గ్రహించి వివరిస్తారో, వాళ్ళ జీవితంలో దేవుడు చేసే కార్యములను ఈ దినాన మనం గమనించాలండి. కాబట్టి ప్రతి ఒక్క నరుడు, దేవుడు నరులందరినీ సృష్టించి ఉన్నారు, ఆయన సృష్టికర్త. కానీ ఆయన మెల్లనైన స్వరము మనకు వినిపిస్తూ ఉంటుంది, దానిని మనం గ్రహించలేము అన్నమాట. కొందరైతే గ్రహిస్తారు, కొందరు గ్రహించలేరు. కాబట్టి వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి నరులందరినీ, ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తూ ఉన్నాడనమాట. ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. అర్థమైందా? ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, నీవు సమీపముగా ఉన్నావని, సమీపముగా ఉండే దేవుడు మన దేవుడు. ఎవరికి, ఏ జాతి జనములకు, ఏ వంశానికి ఇంత సమీపంగా ఎవరు లేరండి. ఉంటే కదా సమీపముగా ఉండేది. ఎవరు లేరండి ఈ లోకంలో. ఉన్నారని వాళ్ళు తలంచుకుంటున్నారు, కానీ వాళ్ళకు సమీపముగా ఎవరు లేరు, వాళ్ళ పక్షాన్ని ఎవరు లేరు. యేసు ప్రభువే సమస్త సృష్టికర్తగా ఉండి ప్రతి ఒక్కరికి ఆయన తోడుగా ఉండి ఆయన ప్రతి ఒక్కరిని బ్రతికిస్తూ ఉన్నారు. కానీ
నరులు జ్ఞానం కలిగి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని ఆయన నాకు సమీపముగా ఉన్నాడని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళ హృదయంలో ఏం పుడతాయంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారనమాట. మిగతా వాళ్ళు చెల్లించలేరు, వాళ్ళు గ్రహించలేరు. ఈ దినాన నీకు నాకు ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి జ్ఞానాన్ని, ఇలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి దినాన ఈ పునరుద్ధానపు ఆరాధన కూడా వచ్చిన మనము ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకొని ఇలాంటి దేవుడు మనకు ఉన్నాడని మనం గ్రహించుకొని కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు నాకు సమీపముగా ఉన్నావయ్యా అని ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు సమీపముగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నదన్నమాట. గ్రహించాలి. ఏమని గ్రహించాలి? ఇతను గ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఆసావు ఏమని గ్రహిస్తూ ఉన్నాడంటే, అయ్యా నువ్వు నాకు సమీపముగా ఉన్నావు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సమీపముగా ఉన్నావు. నీ నామము నాకు తెలియజేయబడింది. నీ నామము నాకు తెలియజేయబడింది. నువ్వు నాకు సమీపముగా ఉన్నావు. నీ పేరు నాకు తెలుసు. నువ్వు సృష్టికర్తవు నాకు తెలుసు. నువ్వు నన్ను రక్షించావు. నా జీవితంలో కార్యములు చేశావు. ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యములు చేశావు. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరిస్తారు అని ఇతను గ్రహిస్తున్నాడండి. ఆశా కీర్తనకారుడు గ్రహిస్తున్నాడు. అందుకనే ఏం చెప్తున్నాడైనా, నువ్వు నాకు సమీపముగా ఉన్నావు. ఈ విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నామా? దేవుడు మనకు సమీపముగా ఉన్నాడని, మన ప్రక్కనే మనకు తోడుగా ఉన్నాడని ఈ దినాన మనం గమనించాలి. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు కొంతమంది ప్రశాంతంగా ఉండమని నేను చెప్పాను కదా, ప్రశాంతంగా నిద్రపోతున్నారు అన్నమాట. ప్రశాంతంగా ఉండమని దాని అర్థం ఏంటంటే మెలకువగలిగి ఉండమని. దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్న మనము ప్రభు మనకు నీ ప్రక్కనే ఉన్నాడని ఈ దినాన్ని వాక్యం వింటూ ఉండగానే నీ ప్రక్కన ఆయన ఉన్నాడని, సమీపముగా ఉన్నాడని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ఏం చేస్తారంట? హృదయంలో నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుతారనమాట. ఆయన నీకు లేడు, నీకు తోడుగా లేడు అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు నిద్రపోతారు, అనాలోచితంగా ఉంటారు, దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ దినాన ఈ పునరుద్ధానపు ఆరాధన కూర్చొని మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, నువ్వు నాకు సమీపముగా ఉండే దేవుడవయ్యా చెప్పాలి. హల్లెలూయా. నువ్వు నాకు సమీపముగా ఉండండి. అంత మాత్రమే కాకుండా నా హృదయంలో మీరు సంచారము చేయండి, నాకు సహాయము చేయండి అని మనం ఏం చేయాలంటే, ఆ దేవాతి దేవుణ్ణి, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా నువ్వు నాకు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుచూ ఉన్నాము. ఎందుకని మనము ప్రార్థన చేయాలి, ఎందుకని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది మనం ఈ దినాన గ్రహించి, ఆయన మనకు సమీపముగా ఉన్నాడని ఈ దినాన మనం గ్రహించి దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనుషులుగా, విశ్వాసులుగా, కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారమై ఈ దినాన దేవుని యొక్క సన్నిధానానికి మనం వచ్చి నేర్చుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలి. ఈ దినాన మనకు సమీపముగా ఉన్నాడని ఎవరైతే గ్రహిస్తారో ఈ దినాన మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మన పట్ల ఆయన చేయబోతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎవరికైనా సమీపముగా ఉంటాడు, ఎవరికైనా సమీపముగా ఉంటాడు అనేది ఈ దినాన మనం క్వశ్చన్ వేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన ఆలకించిన దేవుడు మనతో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, నేను పలానా వాళ్ళకి నేను సమీపంగా ఉంటానని మనం చెప్పుకోబోతున్న ఇక వాక్యంలో మనకు అర్థమవుతుంది. అర్థమైన రీతిగా మనం ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకుని, ప్రభువా నీవు నాకు సమీపంగా ఉండాలని తీర్మానం చేసుకున్నట్లయితే ఆయన సమీపంగా ఉంటాడు. ఒకవేళ ఈ విధంగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకోకుండా, నాకు అవసరం లేదు, నువ్వు నా సమీపంగా ఉన్నా లేకపోయినా
మనుషులుంటే చాలు, నా భర్త నా భార్య ఉంటే చాలు, నా పిల్లలు ఉంటే చాలు సమీపంగా, నా కుటుంబస్తులు బంధుమిత్రాదులు ఉంటే చాలు, నా రక్త సంబంధికులు ఉంటే చాలు అని అనుకుంటావో, ఆయన నిన్ను చూస్తాడు, నీ హృదయాన్ని పరిశీలన చేస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. తర్వాత నీ హృదయ బుద్ధిని బట్టి, నీ ఆలోచనలు బట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన చిన్నగా అలా వెళ్ళిపోతూ దూరం అయిపోతారనమాట. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న తర్వాత కూడా నువ్వు మార్పు చెందకుండా, దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, నువ్వు మామూలు మనుషుల వలె, సామాన్య మానవుని వలె అలా జీవించావనుకోండి, ఈ లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ వలె నువ్వు అనంత లోకంలో, అనంత గాలిలో కలిసిపోతావు అన్నమాట. అలా కాకుండానట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన సమీపముగా ఉన్నాడని నువ్వు గ్రహించగలిగితే, ఈ దినాన ఆయన సమీపముగా వచ్చి నిన్ను ఆయన తోడుకొని ఆయన ఉండే స్థలానికి, మనోహరమైన యొక్క స్థలములలో, పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్తాడనమాట. సమీపముగా ఉంచుకుంటాడైనా. కాబట్టి ఈ వాక్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, వాక్యంలో ఉన్న యొక్క స్వరాన్ని తన ఆత్మలో ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళని ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన తీసుకొని పోబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మనం గ్రహించిన వారమై ఇతను గ్రహిస్తున్నాడండి. ఎవరు? ఈ ఆసావు గ్రహించి మాట చెప్తూ ఉన్నాడు, ప్రభువా దేవా, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను తండ్రి, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎవరికి ఆయన సమీపముగా ఉంటాడో పరిశుద్ధ లేఖనాలలో 1, 2, 3 ముచ్చటగా మనం తెలుసుకొని ప్రార్థన చేసుకొని మన దేవుని యొక్క ఆశీర్వాదాలు మూటగట్టుకొని మనం బయలుదేరి వెళ్ళాలండి. వచ్చాము పోయాము అనే కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మూటగట్టుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నామని గ్రహించుకొని వెళ్ళాలండి. మన హృదయం అంతా ఖాళీగా వచ్చిన మన జీవితంలో నింపుకొని, దేవుని యొక్క వాక్యము ద్వారా నింపుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం బయలుదేరి వెళ్ళాలండి. ఎవరికైనా సమీపముగా ఉంటాడు అనేది దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథములో 85వ అధ్యాయం 145వ అధ్యాయంలో చదవండి యొక్క వాక్యాన్ని. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం 18వ వచనాన్ని, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. అర్థమైంది? ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఎవరికైనా సమీపముగా ఉంటాడు, ఎవరికైనా సమీపముగా ఉండబోతూ ఉన్నాడు అనేది ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మొరపెట్టుట వేరు, ప్రార్థన చేయటం వేరు. అయితే ఈ వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉంటాడు. చెప్పలు కొట్టండి హల్లెలూయా. గట్టిగా 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 కొట్టండి హల్లెలూయా. గట్టిగా గట్టిగా సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. తనకు నిజముగా మొరపెట్టు వారికి, ఈ లోకంలో అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, అనేక మంది విన్నవించుకుంటూ ఉన్నారు, అనేక మంది రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ ఆయన చూడండి, ఎవరికైనా సమీపముగా ఉంటాడంటే తనకు నిజముగా మొరపెట్టు వారికి. ఎవరైతే నిజముగా మొరపెడతారో, ఎవరైతే నిజముగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో, నిజముగా మొరపెడతారో, వాళ్ళందరి ప్రార్థన ఆలకించి సమీపముగా ఉండి వాళ్ళకి ఏది అవసరమో, వాళ్ళ యొక్క ప్రాణ ఆత్మ దేహాలకి ఏది అవసరమో, ఏ విషయాలు వాళ్ళు జయాన్ని పొందుకోవాలో మన పక్షాన ఆయన ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తారండి. ఒకవేళ నిజముగా నువ్వు మొరపెట్టకపోగా, దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి అనుభవాలు మన జీవితంలో లేకపోతే ఆయన సమీపముగా ఉన్నాడండి. ఈ లోకంలో అందరికీ ఆయన తోడుగా ఉన్నాడు.
కానీ ఇంకా మనకు ఇంకా దగ్గరగా, ఇంకా ఆయనతో సహవాసం, ఆయనతో స్నేహం కలిగి ఆయనతో మాట్లాడాలి, ఆయన నీకు కావాలి, దేవుడు నీకు కావాలి అనుకున్న వాళ్ళ జీవితంలో నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా, నిజముగా మొరపెట్టుట అంటే అర్థం ఏంటి? మొరపెట్టుట అనేది మనకు తెలుసు, ప్రార్థన చేయడం మనకు తెలుసు, కానీ నిజముగా మొరపెట్టుట అంటే అర్థాన్ని ఈ దినాన్ని మనం గమనించినట్లయితే, నిజముగా మొరపెట్టుట అంటే అర్థం ఏంటంటే, వినాలి, నిజముగా మొరపెట్టుట అంటే అర్థం ఏంటంటే మన ప్రార్థనలో కపటం ఉండకూడదు. మన హృదయంలో ఉన్న కపటాన్ని మనం తొలగించుకోవాలి. నిజముగా మొరపెట్టుట అర్థం ఏంటంటే మన హృదయంలో, మన ఆత్మలో ఉన్న దోషాన్ని, కపటాన్ని తొలగించుకొని నిజముగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలండి. ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. నిజముగా మొరపెట్టుట అంటే అర్థం ఏంటంటే యథార్థముగా ఆయన సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం నేర్చుకోవాలి, ప్రార్థనను మనం నేర్చుకోవాలి. ఏం ప్రార్థన నేర్చుకోవాలంటే కపటముగా, మన హృదయంలో కపటముతో మనం ప్రార్థన చేయకుండా ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో? మనం కపటముతో ప్రార్థన చేస్తున్నామా? మన హృదయంలో ఏదో ఉంచుకొని దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నామా? ఆ మొరను దేవుడు ఆలకించాడు, సమీపముగా రాడు అనేది ఇది మనం గమనించుకోవాలి. యథార్థముగా దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైన ప్రార్థన మన జీవితంలో నేర్చుకోవాలండి. యథార్థముగా అయిన సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. మన స్థితిగతులన్నిటినీ యథార్థంగా ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెడుతూ నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా, మన హృదయంలో ఉన్న యొక్క కపటాన్ని తొలగించుకొని ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా పవిత్రమైన హృదయముతో మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మనకు సమీపంగా వస్తారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థన మనం చేసినట్లయితే ఆయన సమీపంగా ఉంటాడు. ఒకవేళ నామకార్థంగా మనం చేసినట్లయితే ఆయన ప్రార్థన విని తర్వాత ఆయన వెళ్ళిపోతాడు మామూలు ప్రార్థనకు. కానీ నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండి అన్ని విషయాలలో మనకు చెయ్యి పట్టుకొని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి అంటే ఈ దినాన కపటముగా కాకుండా దేవుని యొక్క సన్నిధిలో యథార్థముగా పవిత్రమైన హృదయముతో ఉన్నది ఉన్నట్లుగా ప్రార్థన చేయగలిగినట్లయితే, మనుషులకు కనబడాలని కాదని ప్రార్థన అంటే అర్థం ఏంటంటే మనుషులందరూ చూస్తూ ఉండగా ప్రార్థన చేయడం కాదండి. రహస్యమందు నా యొక్క తండ్రికి ప్రార్థన చేయుము, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే దేవుని యొక్క వాక్యం అక్కడ రాయబడింది కదా. కాబట్టి రహస్యమందు నా యొక్క చూచు తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు బలపరచబడాలి. దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. అందరూ చెప్పండి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి? నిజముగా మొరపెట్టుట అంటే అర్థం ఏంటంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు నాకు సమీపముగా ఉండునట్లుగా నేను ప్రార్థన చేసుకోవాలి. ప్రభు వింటున్నాడు అని, ప్రభు చూస్తున్నాడని, ప్రభు వింటున్నాడు, ప్రభు చూస్తున్నాడండి. ప్రార్థన ఎలా చేయాలంటే ప్రభు వింటున్నాడు, ప్రభు చూస్తూ ఉన్నాడు అనేది ఈ దినాన మనం ప్రార్థన చేయాలి. ప్రభువుతో మనం మాట్లాడుకోవాలి. నిజముగా మొరపెట్టుకున్నట అంటే అర్థం ఏంటంటే ప్రభువుతో నువ్వు మాట్లాడుకోవాలి. నీ హృదయముతో. హృదయం ఇచ్చింది ఎందుకు? ఆత్మ ఇచ్చింది ఎందుకు? మనలో ఉన్న యొక్క ఆత్మ ఇచ్చింది ఎందుకు దేవుడు? ఎందుకంటే నీ ఆత్మ ద్వారా ఆత్మస్వరూపి అయిన దేవుని యొక్క సన్నిధి, ఆత్మస్వరూపిగా ఉన్న యొక్క దేవునిని ప్రభువుతో మాట్లాడుకోవడానికి దేవుడు నిన్ను మనుష్యునిగా చేసి ఉన్నారు. ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. అందరు మాదిరిగా వచ్చిపోవడం కాదండి. దేవుని యొక్క సన్నిధిలో నిన్ను మనిషిగా ఎందుకు దేవుడు చేసి ఉన్నాడు? ఆయన పోలిక, ఆయన స్వరూపమునందు ఎందుకు చేసి ఉన్నాడంటే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ
పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ ఈ విధంగా ఏదో ఒక రకమైన సామాన్యమైన జీవితం జీవించడానికి కాదండి. బాగా కూర్చోవాలి అందరూ. దేవుని యొక్క ఆయనతో సహవాసము చేయాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో ముచ్చటించాలని, ఆయనతో కలిసి ప్రార్థన చేయాలని, జీవించాలని ప్రభువు నిన్ను నియమించుకొని ఉన్నాడు, నిర్ణయించి ఉన్నాడు, ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆయన సంకల్పాన్ని నువ్వు గుర్తించి ప్రభువుతో మాట్లాడకుండా, ప్రభువుతో ముచ్చటించకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, నిజముగా మొరపెట్టకుండా నువ్వు ఉన్నట్లయితే ఈ దినాన దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటే రాబోతున్న దినాలలో ఆ భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ దిన బాధపడితే లాభం లేదు. అందుకనే ఈ యొక్క సంఘ సహవాసాన్ని దేవుడు నీకు అనుగ్రహించి, ఒక ఉన్నత ఉపదేశాన్ని నీకు అనుగ్రహించి, ఈ విధంగా దైవ సేవకులు నియమించి నిన్ను ఏర్పాటు చేసుకుని నడిపించి ఉన్నాడు. ఎందుకంటే ప్రతిరోజు ప్రభువుతో మాట్లాడాలని. చెప్పలు కొట్టవచ్చు కదా, చెప్పాలి హల్లెలూయా. నిజముగా మొరపెట్టుట అర్థం ఏంటంటే ప్రభువుతో నువ్వు మాట్లాడే అనుభవం ప్రతిరోజు. అంటే మన హృదయంలోనే కపటాన్ని తొలగించుకొని యథార్థముగా దేవుని యొక్క సన్నిధిలో స్తుతిస్తూ, ఆయన చేసిన కార్యములన్నిటినీ గుర్తిస్తూ, ఆయన చేసిన కార్యములన్నిటినీ గ్రహిస్తూ, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను మనం తలంచుకుంటూ కృతజ్ఞత హృదయముతో మనుషులకు కనబడవలనని కాకుండా దేవునితో వేషధారణ అనే వాటినన్నిటిని తొలగించుకొని ఈ దినాన ప్రభువు చూస్తున్నాడు, ప్రభు వింటున్నాడు అనే మనస్సు ఈ దినాన మనం కలిగి ప్రభువుతో మాట్లాడుట, ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్లయితే తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఈ విధంగా దేవుడు సమీపముగా ఉంటాడు. ఒక్కరు కూడా ఆమె చెప్పడం లేదు, గట్టిగా చెప్పడం లేదండి. ఇంకా లేదు, చెప్పండి ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ప్రభువు చూస్తున్నాడు, వింటున్నాడు అనే ప్రార్థన నేర్చుకోవాలండి. ప్రభువు వింటున్నాడు చెప్పాలి, ప్రభువు వింటున్నాడు. నోరు తెరిచి చెప్పండి, ప్రభువు వింటున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఇదే నిజముగా మొరపెట్టుకుంటా. నిజముగా మొరపెట్టుకున్నట అంటే ఇదే అన్నమాట. తన మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారు అందరికీ యెహోవా సమీపముగా ఉంటాడు అనేది ఈ దినాన మనం సమీపముగా ఉన్నాడని మనం గ్రహించాలి. కొంతమంది ఒంటరిగా చీకట్లో ఉండడం అంటే చాలా భయం అన్నమాట. ఎవరు తోడు లేరండి, ఎవరు తోడు లేరు అని అంటూ ఉంటారు. ఎవరో ఒక మనుషులు ఉండాలన్నమాట, ఎవరో ఒకరు ఉండాలి, అలా నేర్చుకున్నారనమాట. ఈ దినాన ప్రభు నీకు తోడుగా ఉంటే ఎంతమంది ఉన్నారంటే ఇంత ధైర్యంగా ఉంటున్నారు? ప్రభు నాకు తోడుగా ఉన్నారు, సమీపముగా ఉంటున్నారని ఎంతమంది గుండె మీద చేసుకుని ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నారు. ప్రభు నాకు తోడుగా సమీపముగా ఉన్నాడని. ఒక్క క్షణం కూడా ఉండలేరండి ఎవరు తోడు లేకుండా. నా వల్ల కాదు, బోరు కొడుతుంది, ఎవరో ఒకరు నాతో మాట్లాడాలి, స్నేహితుడైనా మాట్లాడాలి, బంధుమిత్రాదులైనా మాట్లాడాలి, భార్య అయినా ఉండాలి, భర్త అయినా ఉండాలి, పిల్లలైనా తోడుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే సందడి ఉండదు కదండి. పిల్లలు లేకపోతే ఉండలేరు, భర్త లేకపోతే ఉండలేరు, భార్య లేకపోతే ఉండలేరు, బంధుమిత్రాదులు లేకపోతే ఇలాంటి మనస్సు చాలామంది జీవితాల్లో కలిగి ఉన్నారండి. ఎంతమంది దేవుడు నాకు సమీపముగా ఉన్నాడని బ్రతుకుతూ ఉన్నారండి. ఇలాంటి జీవితాన్ని ఎవరు జీవిస్తున్నారండి? చాలా తక్కువ. ఇలాంటి గ్రహింపు తక్కువ. దేవుడు తోడుగా సమీపముగా ఉన్నాడని ఎంతమంది గ్రహించగలుగుతూ ఉన్నారు? ఇది మనం గమనించాలి. ఇలాంటి జీవితం మనం జీవించాలి. ఇలాంటి అనుభవాలలో మనం నడిపించబడాలి. నువ్వు నాకు సమీపముగా ఉన్నావని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. దేవా, నువ్వు నాకు సమీపముగా ఉన్నావు, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను అనేది ఈ దినాన ఇలాంటి అనుభవంలోనికి రావాలండి.
నువ్వు అలా ఉండలేక ఉన్నావు కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు సృష్టించి ఉన్నారు. కానీ అప్పుడు ఒంటరిగానే ఆదామును సృష్టించాడు. అతను ఎన్ని రోజులు ఉండగలుగుతాడో అన్ని రోజులు ఉండాడండి. కానీ అతను దేవునితో ఆ విధంగా సమీపముగా ఉంటూ చాలా సంవత్సరాలు గడిచారు. దేవుడు ఆ విధంగా ఆదాము వాళ్ళని సృష్టించి వాళ్ళకు సమీపముగా ఉండాలని కోరుకొని ఆయన వస్తూ పోతూ వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను అంగీకరించకుండా ఆ సాతాను మాట విని దేవునికి దూరమైపోయి సమీపముగా ఉండాల్సిన దేవుడు వచ్చిన వెంటనే వాళ్ళు సమీపముగా ఉండకుండానట్లుగా వాళ్ళు సిగ్గుపడిపోతూ ఉన్నారండి. దేవుడు నీకు సమీపముగా ఉండాలని, నీకు దగ్గరగా రావాలని ప్రతి క్షణము కోరుకుంటూ ఉన్నాడు. కానీ నువ్వే ఆయనకు మొరపెట్టకుండా, ప్రార్థన చేయకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆయన వెళ్తూ ఉన్నారు. కాబట్టి దినాన యోబుకు రాసిన గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే చదవండి. 9వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనించినట్లయితే, ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుతమైన క్రియలను ఆయన చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవచ్చు ఉన్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవచ్చు ఉన్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. ఈ వాక్యం అర్థమైందండి? ఏమన్నా అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఆయన నాకు సమీపముగా గడిచిపోవచ్చు ఉన్నాడంట. యోబు అంటున్నాడు, ఇదిగో నాకు సమీపముగా ఆయన గడిచి అలా వస్తున్నాడంట, పోతున్నాడంట. కానీ నేను ఆయనను కనుగొనలేకపోతూ ఉన్నాను. నా చేరువను ఆయన నా చెంత వచ్చి ఆయన వస్తున్నాడు, పోతూ ఉన్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడగగలిగిన యొక్క ధైర్యం ఎవరికైనా ఉన్నదా అని ఇది ఈ యోబు చెప్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ దినాన ఆయన మనకు సమీపముగా వస్తూ పోతూ ఉండగా మనం ఏం చేయాలంటే గమనించాలి. ఆ విషయాన్ని మనం గమనిస్తున్నామా? మనము ఆయన సమీపముగా వచ్చినప్పుడు గ్రహించగలుగుతున్నామా? అలా వెళ్తూ ఉండగా ఆయన మనం గుర్తుపట్టగలుగుతూ ఉన్నామా? నా చేరువకు వచ్చి నా చెంతనే నిలిచి ఆయన చూస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఇలాంటి అనుభవం చూడండి. ఆయనకు మనకు నా యొక్క బంధం. ఆయన నాకు కనబడడు, కానీ ఆయన మనం గుర్తుపట్టాలి. ఎంత పరీక్ష పెట్టాడో ఒకసారి ఆలోచన. ఆయన కనబడాడంట, కానీ ఆయనను గుర్తుపట్టాలంట. కనబడతాడండి, యేసు ప్రభు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కానీ ఇది గుర్తించాలి, మన మైండ్కు మేత అన్నమాట. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో మన ప్రాణ, ఆత్మ, దేహాలు అంతకంతకు వృద్ధిల్లుతాయి. ఈ విధంగా మనము దేవుని యొక్క ఇది నేర్చుకోవాలి. మనము భూమి మీద నేర్చుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో, పరలోకంలో ఉన్న చూడండి పక్కనున్న దేవదూతులకు కూడా ఆయన అర్థం కాలేదంటే, ఇంకా ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన సమస్తమును, ఆయన కృప ఇంకా అర్థం కాలేదంటే, అంత సమీపముగా ఉన్నప్పటికీ. అయితే మనమెంత ఈ దినం మనం గమనించాలి. దేవుడు నాకు అన్నీ తెలిసిపోయినాయి, నేను అన్నీ గ్రహించగలుగుతున్నాను, నాకు అన్ని సమస్తమును గ్రహించాను అని అనుకోకూడదన్నమాట. ఆయనను మనము ఎంతగా ధ్యానించి మనకు సమీపముగా ఉన్నాడని గ్రహించి ఆ విధంగా ఆయనతో మమేకమై ఆయన మన ప్రక్కన ఉంటాడు, మనలో ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, సమీపముగా ఉంటాడని ఈ దినాన గమనించాలి. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉండునుగాక.
కొంతమందికి అర్థం కాలేదు. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. చేతులెత్తి, రెండు చేతులు హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన ఎవరికైనా మొరపెడుతూ ఉన్నాడు, ఎవరికైనా సమీపముగా ఉన్నాడు అని మనం గమనించినట్లయితే నిజముగా మొరపెట్టు వారికి ఎలా నిజముగా మొరపెట్టాలో మనం చెప్పుకొని ఉన్నాం. దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలిపెడితే ఆయన కూడా అలానే చేస్తాడు. ఆయన అనంత జ్ఞాని. కాబట్టి ఈ దినాన ప్రభు సన్నిధానికి వచ్చిన మనము నిజముగా మొరపెట్టి ఆయన సన్నిధిలో ఉన్న యొక్క ఆశీర్వాదాలను ఈ దినాన పొందుకోవాలన్నమాట. చూడండి, హాగరు ఇస్మాయిల్ మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ లేరండి, ఇక్కడ లేరు. ఆది కాండంలో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఆది కాండం 21వ అధ్యాయంలో ఉన్నారు. ఎవరు వాళ్ళు? హాగరు, ఇస్మాయిలు ఇద్దరు ఉన్నారు. హాగరు అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేస్తుంది. హాగరు అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేస్తుంది. కానీ ఇష్మాయిలు చిన్నవాడు, చాలా చిన్నవాడండి. ఆ పొదలో ఆమె ఏం చేసిందంటే నీళ్లు లేక, ఆహారం లేక, ఆ పరిస్థితుల యొక్క ప్రభావాన్ని బట్టి ఇంకా దేవుడు ఉన్నాడా లేదా అన్నట్టుగా ఆమె ఏం చేసిందంటే ఆ చిన్నవాడిని ఏం చేసిందంట చెప్పాలి, ఏం చేసింది? పొదలో పడవేసిందనమాట. అక్కడ ఒక పెద్ద పొద ఉంటే పడవేసింది. ఆ పొదలో ఆ చిన్న కుమారుడు, చిన్నవాడు పొదలో ఆ ముళ్ళు ఇరుక్కున్నాయో లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ చిన్నవాడు ఏం చేస్తున్నాడంటే ఆ పొదలో అలా ఇరుక్కొని మొరపెడుతూ ఉన్నాడు అనమాట. మొరపెడుతూ ఉన్నాడు. దేవుడు హాగరు ప్రార్థన ఆలకించలేదంట. ఆ వాక్య భాగంలో 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆది కాండము 21వ అధ్యాయం 16వ వచనములో మనం గమనించినట్లయితే చదవండి యొక్క వాక్యాన్ని. ఈ పిల్లవాని చావును నేను చూడలేనని చెప్పి కొంత దూరమును వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. చూడండి, ఎలుగెత్తి ఏడ్చెనన్న వెంటనే అక్కడ ఏముండాలి వాక్యము? దేవుడు హాగరు ప్రార్థన ఆలకించి అని ఉండాలి. కానీ అక్కడ లేదట్లా. ఆ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఎందుకని ఆమె ప్రార్థన దేవుడు ఆలకించలేదంటే ఆమె అటు ఇటు తిరుగుతుంది. ఈ హాగరు అరణ్యములో అటు ఇటు తిరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఆమె మనస్సు స్థిరముగా లేదు. ఆమె మనస్సు స్థిరముగా లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, కానీ దేవుడు ఆమె ఎదురుగా కూర్చోండి ఎలుగెత్తి ఏడ్చెను. వెంటనే ఏముండాలి? దేవుడు హాగరు ప్రార్థన ఆలకించి వినెను అని ఉండాలి. కానీ అలా లేదు. దేవుడు ఆ చిన్నవాని ఆ యొక్క మొరను వినెను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హాగరేమో మామూలు ప్రార్థన చేస్తుంది. ఆమె మనసులో స్థిరమైన విశ్వాసం లేకుండా, స్థిరమైన బుద్ధి లేకుండా అటు ఇటు ఇక మనసు కలిగి అటు లోకాన్ని ప్రేమిస్తుంది, అటు దేవుణ్ణి ఆరాధన చేస్తుంది హాగరు. కానీ ఈ చిన్నవాడు ఉన్నాడే, అతను నిజముగా మొరపెడుతున్నాడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఈమె కూడా మొరపెడుతుంది, దొంగ మొర్ర అన్నమాట. దేవుని యందు విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తుంది హాగరు. కానీ నిజముగా మొరపెడుతున్నాడు ఎవడు? ఆ చిన్నవాడు అన్నమాట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు నిజంగా కన్నీళ్లతో, నిజముగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నావా? హృదయపూర్వకంగా నూతనమైన బలముతో, నూతనమైన శక్తితో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా అనేది దేవుడు రెండు రకాలుగా నీ ప్రార్థన ఉంటుంది. ఒకటేమో మామూలు ప్రార్థన. కొంతమంది ఏ విధంగా ఏడుస్తూ ఉంటారంటే శరీర సంబంధమైన వాటి గురించి. ఆమె ఏంటంటే నీళ్లు లేవని,
తర్వాత పరిస్థితి ఇలా జరిగిందని ఆమె మొరపెడుతుంది. కానీ చిన్నవాడు మాత్రం అలా కాదండి, నిజముగా దేవుడు కావాలి. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుడు నాకు కావాలి. మా అమ్మ దూరం అయిపోయింది, అరణ్యంలో నేను ఉన్నాను, నా పరిస్థితి బాగలేదు, దేవుడా నీవు ఉన్నావు అని ఈ చిన్నవాడు, చిన్న పిల్లవాని యొక్క మొరను, ఈ దినాన చిన్న ఆ యొక్క పిల్లల యొక్క మొరను దేవుడు ఆలకించి దేవుని యొక్క సన్నిధిలో చూడండి, ఇలాంటి వారిది దేవుని రాజ్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా, నువ్వు చిన్న పిల్లవాని వలె నువ్వు మొరపెట్టినట్లయితే అది నిజముగా మొరపెట్టుకొనుట. చూడండి, ఆమె నిద్రపోతుంది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని నిజముగా ఆయన సన్నిధిలో ఆ యొక్క చిన్న పిల్లవాడు ఆ యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు మన మధ్యలో ఆయన ఉన్నాడండి. ఆయన ఆలకించి మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తారు. కాబట్టి ఇలాంటి ప్రార్థనను నువ్వు నేర్చుకోవాలి. హాగరుకి అటు ఇటు తిరుగుతుంది అంటే స్థిరమైన మనస్సు లేక ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ఆలకించలేదు. పొదలో ఉన్నాడు ఇతను, శ్రమల్లో ఉన్నాడు. పొద అంటే దాగుచోటు, దేవుని యొక్క దాగుచోటులో ఔరాని చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. హల్లెలూయా. దేవుని యొక్క దాగుచోటులో ఉండి ఈ దినాన ప్రభు సన్నిధిలో ఆయనను ఆశ్రయించి మన స్థిరమైన బుద్ధి కలిగి అటు ఇటు మనసు లేకుండా మంచి మనస్సుతో దేవుని యొక్క సన్నిధిలో నిజముగా ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలండి. అలా మొరపెట్టినప్పుడు పొద అంటే అర్థం ఏంటి? సహవాసంలో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు, పొదలో ఉన్నాడు. ఇస్మాయేలు అంటే సహవాసంలో ఉన్నాడు. చూడండి, ఈ హాగరు అటు ఇటు తిరుగుతుంది. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించలేదు. తన చిన్న యొక్క మొర, చిన్న పిల్లవాని యొక్క మొరను దేవుడు ఎందుకు ఆలకించాడంటే స్థిరమైన మనస్సుతో నిజముగా మొరపెడుతూ ఉన్నాడు. దేవుడే నాకు కావాలి, ఆయన నాకు సమీపముగా ఉండాలి, ఆయన నా ప్రార్థన తప్పక ఆలకిస్తాడు అనే విశ్వాసంతో నమ్మకంతో ఈ చిన్నవాడు మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి అతని ప్రార్థనను దేవుడు ఆలకించాడు. పిల్లిని మనం గమనించినట్లయితే మన ఇంట్లో ఉన్న యొక్క పిల్లి ఏం చేస్తుంది? తన పిల్లల్ని కన్న తర్వాత 7 ఇళ్ళు మారుస్తుందంట. నిజమే కదా? పిల్లి ఏం చేస్తుంది? మనసు స్థిరంగా లేకుండా పిల్లి కనిన యొక్క పిల్లల్ని ఒక చోట్లో ఉంచదన్నమాట. 7 ఇళ్ళు మారుస్తుందన్నమాట. అదేవిధంగా ఈ దినాన మనుషులు ఆ విధంగా అటు ఇటు కలిగిన యొక్క మనుషులు స్థిరమైన బుద్ధి లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. దేవునితో సహవాసము కలిగి ఈ దినాన ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని స్థిరమైన బుద్ధి కలిగిన వారమై, స్వస్థ బుద్ధి కలిగిన వారమై దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలకించునుగాక. ఆ విధంగా దేవుడు మనల్ని నేర్పించునుగాక. ఇలాంటి ప్రార్థన నీకు నాకు దేవుడు నేర్పించునుగాక. అందరూ చెప్పండి ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉంటారన్నమాట. రెండవదిగా మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. గట్టిగా 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 చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు వినాలండి. చూడండి, అటు ఇటు మనస్సు మనలో ఉండకూడదు.
ఏదైనా చిన్న పరిస్థితి జరిగిందనుకో అన్నీ మర్చిపోతాం మనం. అలా ఉండకూడదు. స్థిరమైన మనసు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. మన సహనాన్ని అంట సకల జనములకు తెలియజేయాలంట. ఎందుకంటే ప్రభు సమీపముగా ఉన్నాడండి పరలోకం నుండి రావడానికి. మీ సహనము, మనం ఏదైనా కోల్పోయామో మనకు సహనం ఉండాలి. అన్ని విషయాలలో మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు దోహ కార్యములన్నిటినీ జరగకుండా చేస్తుందన్నమాట. ఈ దినాన మనిషికి సహనం లేదు, ఓర్పు లేదు. అందుకనే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, తొందరపడి మాట్లాడుతూ ఉన్నారు, తొందరపడి ఆ విధంగా కార్యాలు నడిపించుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్టు మీ సహనమును సకల జనులకు, సకల జనులందరికీ మన సహనాన్ని, ఒక క్రైస్తవుడు సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో మన పితరులు చాలామంది ఓర్పు సహనముతో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు, తన భక్తి జీవితంలో నడిపించబడ్డారు. ప్రభు కొరకు సహనం కలిగి ఓర్పు కలిగి వాళ్ళు జీవించారు. అందుకనే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ఈ దినాన మనము కూడా ప్రభు సమీపముగా రాబోతూ ఉన్నాడు. ప్రభు రాకడ సమీపముగా ఉంది. దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు. ఒక్క అడుగు ఆయన తీసి ఇక్కడికి, ఆ ద్వారం తీసి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చిన వెంటనే చూడండి, ఆయన స్వరము, బూరస్వరం వినబడుతుంది. వెంటనే మనం ఆయన సమీపంగా ఉన్నాడని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు లేపబడతారు, తర్వాత రాకడలో ఎత్తబడతారు. కాబట్టి అవన్నీ జరగాలంటే భూమి మీద ఉన్న యొక్క మనము సమస్త విషయములలో ఏం కలిగి ఉండాలంట? సకల జనులు తెలియజేయబడినట్లుగా సహనము మనము కలిగి, ఓర్పు కలిగి ఉండాలండి. సహించే వారిముగా ఉండాలి. ఒకరు బాగుపడితే మనం సహించే వారిముగా ఉండాలి. ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. గుర్తులు జరుగుతూ ఉన్నవి. సహనము కలిగి ఓర్పు కలిగి మనం కనిపెట్టాలి. అంతవరకు సహనము కలిగిన వాడే రక్షించబడతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్షించబడిన మనము అంతవరకు సహనం కలిగి ఉండాలి. ఒక ఆదివారం, ఒక శనివారము, ఒక్కరోజు, 2 రోజులు కాదండి. ప్రభు వచ్చేంత వరకు, మనం మరణించేంత వరకు ఈ దినాన మనం సహనం కలిగి, ఓర్పు కలిగి, కోపానికి చోటు ఇవ్వకుండా సులభముగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో సహనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు అన్ని విషయాల్లో, దేవుడు నాకు కూడా సహనం ఇచ్చాడండి. అన్ని విషయాలలో ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చాడు. రాబోతున్న దినాలలో సహనము మన అందరికి ఇచ్చునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సహనము అనేది చాలా ఇంపార్టెంట్. మీ సహనమును సకల జనులకు తెలియబడినీయుడి. అప్పుడు తెలియజేయబడుతుంది. వీళ్ళు ఇంతగా శ్రమలు వచ్చినా, తిట్టినా, కొట్టినా, అవమానపరిచినా, చూడండి ఎంత తగ్గింపు కలిగి, విలువ లేకుండా మాట్లాడినా వీళ్ళు ఎందుకు ఇంత సహనం కలిగి ఉన్నారు అని అందరూ తెలుసుకుంటారు. ఎందుకంటే అలా సహనం కలిగి ఉన్నప్పుడే ప్రభు మహిమపరచబడతాడు. సహనం లేదండి, సహనం నేర్చుకోవాలి. ఈ దినాన మనము ప్రతిదానికి సహనం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆనందిస్తే, దేవునిలో మనం ఆనందిస్తే సహనం వస్తుంది. నేను మరలా చెప్పుదును, ఈ విషయాలే మరలా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. మీ సహనమును సకల జనులు తెలియజేయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ దినాన ఆసా రాజు ఎంతో సహనముతో పరిపాలన చేశాడు. సహనముతో ఎన్నో కార్యములు చేశాడు. సహనము కలిగి ఉన్నంత వరకు దేవుడు అతనికి తోడుగా ఉండి
ఇశ్రాయేలులందరికీ నెమ్మదిని కలగజేశాడండి. ఒక్కసారి సహనము కోల్పోయి వేరే రాజు మాట విని ఎప్పుడైతే ఆ సహనాన్ని కోల్పోయాడో అతన్ని పాదంలో పుండు పుట్టిందంట. వేరొక రాజు మాట విని ఆసా రాజు మొట్టమొదటి దినాలలో బాగా ఉన్నాడండి. సహనము కలిగి ఉన్నంతసేపు మన హృదయంలో నెమ్మది సమాధానం కలుగుతుంది. నీ ద్వారా నీ కుటుంబానికి నీ ప్రాంతానికి సమాధానము నెమ్మది కలుగుతుంది. ఒకవేళ నువ్వు సహనము కోల్పోతే నీ ద్వారా నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ ద్వారా నీ భర్తకు నెమ్మది ఉండదు, నీ ద్వారా నీ భార్యకు నెమ్మది ఉండదు, నీ ప్రాంతంలో ఉన్న వారికి నెమ్మది ఉండదు. నువ్వు సహనాన్ని కోల్పోతే ఈ దినాన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనము ఆ సహనమును మనము కలిగి ఈ దినాన నివసించినట్లుగా సహనము కలిగి ఉండాలంటే ప్రభువు సన్నిధిలో నువ్వు ఆనందించాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలండి హల్లెలూయా. నువ్వు దేవునిలో ఆనందించకపోతే నీకు సహనం ఉండదు. నిజంగా అండి, నువ్వు కోపడుతున్నావు, నీకు సహనం లేదంటే నువ్వు దేవునిలో ఆనందించడం లేదు, దేవుని గురించి నీకు ఇంకా తెలియలేదు, యేసు క్రీస్తుని గురించి నువ్వు పరిపూర్ణంగా తెలుసుకోలేదు. కాబట్టి సహనము కలిగి ఉండాలండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సహనము కలిగి ఉన్నప్పుడు ఆనందించాలి. ఒకటి, నీ హృదయంలో ప్రేమ ఉండాలి. ప్రేమ అన్నిటినీ సహిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమ అంట అన్నిటినీ సహిస్తుంది. దేవునిలో ఆనందం కలిగిన వాళ్ళు సహిస్తారు. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఉంటే నువ్వు సహిస్తావు. ఈ రెండు లేకపోతే నువ్వు సహించలేవు. నీకు చాలా టెన్షను, కోపము భయంకరంగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వచ్చేస్తుంది, ఇంకా నో డౌట్ అనమాట. నీ హృదయంలో కోపం వచ్చేస్తూనే ఉంటుంది అనమాట, ప్రేమ సహనం లేకపోతే. అంతవరకు సహించిన వాడే రక్షించబడతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనము అంతవరకు సహించాలి. దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. ఓర్పు గొప్ప దోహ కార్యములను జరగకుండా ఆపుతుంది అన్నమాట. ఓర్పు ప్రభు సన్నిధిలో అడగాలి. ఈ ప్రార్థన కూటానికి వచ్చిన మనము సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ప్రభు కొరకు కనిపెట్టాలి. ఆయన కొరకు సహనము కలిగి ఉన్నంతసేపు మనకు నెమ్మది ఉంటుంది. ఒకవేళ నీకు బోరు కానీ కోపం కానీ తర్వాత ఇంకా వేరేది ఏదన్నా వచ్చినట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించకపోయినా, దేవుని యొక్క ప్రేమలో నువ్వు ఉండకపోయినా, ఈ దినాన సహనాన్ని కోల్పోయి సమస్త విధములైన శాపానికి గురై దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోయి దేవుడి నీకు సమీపముగా ఉండకుండానట్లుగా ఆయన దూరం అయ్యే పరిస్థితి ఎదురవుతాయి. కాబట్టి ఈ దినాన దేవా నువ్వు నాకు సమీపముగా ఉన్నావని నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా నా హృదయము సహనముతో నింపండి. మీరు సమీపముగా ఉన్నారని గ్రహించినట్లుగా నాకు సహాయం చేయండి అని దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ప్రార్థన ఆలకించిన దేవుడు మనకు సమీపముగా ఉండి మన ప్రాణ ఆత్మ శరీరములను ఆయన బలపరిచి నవనూతనమైన ఆధ్యాత్మికమైన శక్తి చేత నింపి ఆ ఉన్నతమైన రాజ్యానికి మనల్ని బలపరిచి ఆ ఉన్నతమైన శక్తి చేత నింపి ఈ దినాన దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించబడినట్లుగా ప్రభు కొరకు సహనముతో కనిపెట్టి యోబు వలె ఈ దినాన నన్ను మార్చండి తండ్రి. యోబు ఎంత సహనము కలిగి దేవుని యొక్క సన్నిధిలో రోగం వచ్చినను, తన భార్య ఎంత మాట్లాడినను, ఆ యొక్క పరిస్థితులు ఎంత ఎదురైనను, ప్రభువా మీ సన్నిధిలో యోబు వలె నాకు సహనము దయచేయండి అని తీర్మానముతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో, ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు తోడుగా నీడగా ఆశ్రయముగా నీకు ఉండి ఆ యొక్క ఫలింపజేసి ఆధ్యాత్మికమైన యొక్క ఉన్నతమైన మార్గాలలో నడిపించి ఈ దినాన సమీపముగా ఆయన ఉన్నాడని గ్రహించినట్లుగా ఈ దినాన చీకటిలో నుండి పరిపూర్ణమైన వెలుగులోనికి ఆ యొక్క పరిశుద్ధులు పరిపూర్ణులుగా మార్చబడినట్లుగా ఈ దినాన నీ జీవితంలో నా జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయనట్లుగా ఈ దినాన ఓర్పు సహనము కలిగి ఉండునట్లుగా ప్రభు మనలందరినీ నింపునుగాక. చెప్పాలి ఆమేన్, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఓర్పు గొప్ప కార్యములు జరగకుండా చేస్తుంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దినాన సహనం అనేది చాలా నేర్చుకోవాలి.
దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఇది ఒక విజ్ఞాపన. కడుపు నొప్పి, ఉద్యోగము, తర్వాత ఇంకా ఆస్తి, తర్వాత పిల్లలు, ఇవన్నీ పక్కన పెట్టేసి, ప్రభువా మీరు సమీపముగా ఉన్నారు తండ్రి, మీరు సమీపముగా ఉన్నారు, మీతో నేను ఉండాలి, సహాయము చేయండి, కృప చూపించండి, నిజముగా మీ సన్నిధిలో మొరపెట్టినట్లుగా నాకు నేర్పించండి అని ప్రార్థన చేసుకోవాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే సహనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. ఈ సబ్జెక్టును మనం నేర్చుకోవాలండి. సహనం కలిగి ఉండాలి. ఆనందము కలిగి ఉన్నప్పుడు సహనం కలిగి ఉంటాం. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను గనక నీ ఎడల నేను కృప చూపిస్తున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది నా దేవుని సన్నిధిలో ఆనందించుట, దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ ఈ విధంగా సహనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా అనేకులకు చెప్పాలి. మనం దేవుని సన్నిధిలో ఆనందించటం వలన, దేవుని యొక్క ప్రేమలో మనము ఫలించటం వలన మనం సహనం కలిగి ఉంటాము అని అనేకులకు మనము నేర్చుకుని అనేకులకు చెప్పగలుగుతాం. సహనము లేకపోతే ఈ దినాన నీ జీవితంలో, ఉద్యోగంలో ఆనందంగా నువ్వు ఉద్యోగం చేయలేవు. ప్రేమ లేకపోతే నువ్వు ఉద్యోగం చేయలేవు. ఆనందము, ప్రేమ లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏది చేసినా విసుగు, విరామం వస్తూ ఉంటుంది. కాబట్టి దినాన సహనము కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏ పనైనా చేయగలుగుతావు, ప్రేమ కలిగి ఉంటావు, దేవునిలో ఆనందిస్తూ ఉంటావు. కాబట్టి దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము ఆయన ఎవరికి సమీపముగా ఉంటాడు అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి కొద్ది మందిగా, ఇంకా చాలామంది మనోళ్ళు రాలేదండి. మీరు చెప్పండి, ఊర్లోకి పోయిన వాళ్ళు, టూరు పోయిన వాళ్ళు చెప్పండి, మీ స్నేహితులకు, ఆత్మీయులకు చెప్పండి, పిల్లలు అయిన మీరు, పెద్దలైన మీరు చెప్పండి. ఈ విధంగా సేవకులు పోయిన వారంలో సహనము కలిగి ఉండాలి, నిజముగా మొరపెడితే ఆయన తోడుగా ఉంటాడని చెప్పండి. ఇప్పుడు మీరు విని మీరు మాత్రమే ఆనందించకుండా, మీరు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ కలిగి ఉండకుండా మీ సహనము సకల జనులకు తెలియజేయనియుడి. చెప్పాలి హల్లెలూయా. సకల జనులంటే అందరూ వస్తారు. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. సకల జనులకు అంటే ఇంతకుముందు రాలేదు కండి, పోయిన వారం మంది ఇంకా తక్కువ వచ్చారంట. అంతకుముందు బాగానే వచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు తక్కువ అంటే టూర్లకు వెళ్ళారు, సెలవులు కాబట్టి పిల్లల్ని తీసుకుని. వాళ్ళకి చెప్పండి ఈ వాక్యం ఇలా చెప్పండి. ఈ విధంగా మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉంది, సహనం కలిగి ఉండాలంట, నిజముగా మొరపెట్టాలంట అని ఈ విధంగా చెప్పినట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చెయ్యునుగాక. చెప్పాలి ఆమేన్. ఇంకొక చిన్న విషయాన్ని మనం గమనించి చదువుకొని మనం ముగించుకుందామండి. కీర్తనల గ్రంథంలో సహనం కలిగి ఉండాలి మనం. కీర్తనల గ్రంథం 85:9 వచనాన్ని చదువుకుందాము. 85:9. మన దేశంలో మహిమ నివసించినట్లుగా ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. చప్పలు కొట్టండి హల్లెలూయా. మన దేశంలో మహిమ నివసించినట్లుగా, మన దేశం ఏ దేశం? అది భారతదేశం. ఈ భారతదేశంలో మన రాష్ట్రాల్లో, మన జిల్లాలలో దేవుని యొక్క మహిమ ఉండునట్లుగా మనము వెళ్ళి ఏం చేయాలంట? ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయనకు, వాళ్ళకి దేవుడు సమీపముగా ఉంటారు అని మీరు చెప్పండి. చెప్తారా లేదా? చెప్పాలి హల్లెలూయా. ఎవరికైనా సమీపముగా ఉంటాడంట? చెప్పాలి నోరు తెరిచి. ఎవరికి? భయము, దేవుని యొక్క భయము ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఈ లోక సంబంధమైన జ్ఞానము, పర సంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకుంటామంట. ఏంటంటే చూస్తున్నా, చెప్పళ్ళు కొట్టచ్చు కదా. మామూలు విషయం కాదండి, మామూలు విషయం కాదు ఈ మాట. దేవుని భయము ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఈ లోక సంబంధమైన జ్ఞానము, తర్వాత చెప్పండి పరలోక
సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటారు. అప్పుడు వాళ్ళకు ఆయన సమీపంగా ఉంటాడు. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానికి వచ్చింది మనం. భయపడు వారికి రక్షణ సమీపముగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. రక్షణ అంటే పొందుకున్న ఈ రక్షణ కాదండి. భయపడు వారికి రక్షణ అంటే పరిపూర్ణమైన రక్షణ దేవుడు ఈ లోకములోనూ పరలోకములోనూ అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రక్షణను మనం పూర్తి చేసుకొని పరిపూర్ణమైన రక్షణ ఎప్పుడంటే ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడని కాలమును ఎరిగి ఎవరైతే ఈ రక్షణ ఆనందంలో ముందుకు సాగుతూ ఉంటారో వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. భయపడు వారికి రక్షణ సమీపముగా వస్తుంది. చెప్పాలి హల్లెలూయా. ఎవరైతే భయపడతారో వాళ్లకు రక్షణ ఆనందం కలుగుతుంది. అందరూ చెప్పండి, ఆమె చెప్పండి, చెప్పండి, కొద్దిగా తుడుచుకుంటాను, చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. నాకు సమయం ఇవ్వండి. ఈ విధంగా చేస్తున్న మీరు అందరూ హల్లెలూయా చెప్తూ ఉండాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మన దేశంలో మహిమ నివసించినట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలో భయపడాలంట. మనం దేవుని యొక్క సన్నిధిలో భయపడినట్లుగా రక్షణ ఎప్పుడైతే మనం భయపడతామో, దేవునికి భయపడతామో అంతగా రక్షణలో మనం ఆనందిస్తాము. అంత మాత్రమే కాకుండా చూడండి, రక్షణ గురించి ఇంకా వాక్యంలో మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వాక్యాన్ని మనం చదువుకుందామండి. 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. మరియు మీరు కాలమును నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. చెప్పలు కొట్టండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్యములు మనం గమనించినట్లయితే మీరు కాలమును ఎరిగి, ఈ కాలాన్ని మనం గుర్తించాలి, సమయాన్ని గుర్తించాలి. ఎవరైతే కాలాన్ని సమయములను గుర్తిస్తారో, నిద్ర మేలుకొని వేళ అయినదని ఎవరైతే తెలుసుకుంటారో, ఇన్ని రోజులు మనం నిద్రించింది చాలు, కానీ నిద్ర మేలుకొని వేళ అయినదని ఎప్పుడైతే మనం తెలుసుకొని అలాగే చేసినట్లయితే మనము ఇప్పుడు విశ్వాసులం అయినప్పటికంటే కూడా ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. ఇప్పుడు పొందిన యొక్క రక్షణ ఈ రక్షణ కాదండి. ఇది నువ్వు నిజంగా రక్షణ ఆనందం కలిగి ఉన్నావా? లేదండి. కొద్దిగా గొప్పగా కొద్దిగా ఆనందిస్తున్నావు. కానీ రాబోతున్న యొక్క దినాలలో విశ్వాసులము అయినప్పటికంటే కూడా చూడండి, ఒక పరిపూర్ణమైన రక్షణ మన కొరకు ఆనందము మన కొరకు దేవుడు దాచి ఉంచి ఉన్నాడు. దాని కొరకు మనం ఆ రక్షణ ఆనందము కొరకు ఈ దినాన మనం ఏం కలిగి ఉండాలంట? దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి. చెప్పలు కొట్టండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఊరికి ఇట్లా కాదండి చెప్పడం. హల్లెలూయా చెప్పి హృదయపూర్వకంగా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. విశ్వాసములము అయినప్పటికంటే కూడా ఇప్పుడు, ఎందుకంటే రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉంది. ఎన్నో రాత్రులు గడిచిపోయినాయి. రాత్రంతా గడిచిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. పగలు సమీపముగా ఉన్నది. పగటికి రాజు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రాత్రి చాలా గడిచిపోతూ ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. ఇంకా మీరు ఈ రాత్రి పగలు ఇలా ఉంటాయి అని మీరు అనుకోవద్దండి. ఈ రాత్రి పగలు ఇలా ఉంటాయి, ఇలా హ్యాపీగా జీవిస్తాము, తిని చక్కగా పండుకోవచ్చు, హ్యాపీగా ఉండవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, సుఖంగా ఉండవచ్చు అనుకోవద్దండి. రాబోతున్న దినాల్లో మనం గమనించినట్లయితే రాత్రి చాలా గడిచిపోయింది. ఆ దినాలలో రాత్రి చాలా గడిచిపోయిందంటే నోహవు దినాలలో పెళ్లి చేసుకునొచ్చు, పెళ్ళికిచ్చుకునొచ్చు.
ఇల్లు కట్టుకొనొచ్చు, మేడల మీద మేడలు కట్టుకొనొచ్చు. ఆ రాత్రి చాలా గడిచిపోయింది. కాబట్టి రాబోతున్న దినాలలో మనం గమనించినట్లయితే పగలు అతి సమీపముగా ఉన్నది, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఇంకా ఆ యొక్క రాత్రులు ఇంకా ఉండవు, ఇంకా పగలే మనకు కనిపిస్తుంది రాబోతున్న దినాలలో. అక్కడ చూడండి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు యొక్క రాజ్యం ఎలా ఉంటుందంటే అది పగటి రాజ్యము, వెలుగు కలిగిన రాజ్యము, ఆ ఉన్నతమైన రాజ్యం అది. కాబట్టి ఈ రక్షణను నువ్వు కాపాడుకొనొచ్చు. అంతవరకు సహిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యందు భయము భక్తి కలిగి మన దేశంలో మహిమ నివసించినట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇంకా రాత్రిలోనే ఉన్నాం మనం. చెప్పిన వెంటనే ఆమె నేను చెప్పాలి కదా, ఎందుకు అలా ఉన్నారు చెప్పండి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. రాత్రి చాలా గడిచిపోయిందండి. రాత్రులు గడిచిపోతూ వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా చీకటి ఏలుబడి చేసే కాలాలు తొలగించబడుతున్నాయి. రాబోతున్న దినాలలో ఈ భూమి మీద ఆకాశంలో దేవుని యొక్క మహిమ కుమ్మరించబడుతుంది. అర్థం కాలేదు మీకు? అర్థమైతే ఇలా చెప్పారన్నమాట. చెప్పండి. ఇంకా ఇంకా చెప్పండి హల్లెలూయా. రాత్రి చాలా గడిచిపోయింది. ఇంకా పండుకుంటాము, మళ్ళీ ఉదయం లేస్తాము, పనులు చేసుకుంటాము. ఈ రాబోతున్న దినాల్లో ఉండవు. కానీ ప్రభువునందు ఇలాగనే ఉంటుందా జీవితం? ఉండదండి. రాత్రి పగలు ఇక్కడ ఉన్నాయి, కానీ అక్కడ ఏముండదు. రాత్రి చాలా గడిచిపోయింది, ప్రభు సమీపంగా ఉన్నాడు. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుందాం. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకొని ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము, ఆయన ఎవరికి సమీపముగా ఉంటాడు చెప్పండి? నెంబర్ 1, ఎవరికి సమీపంగా ఉంటాడు? చూడండి, ఎవరికి అర్థం కాలేదు. ఆయన ఎవరికి సమీపముగా ఉంటాడు చెప్పండి? నెంబర్ 1, నో తెరి చెప్పండి. ఎవరికైనా సమీపముగా ఉంటాడు చెప్పండి? చెప్పండి. ప్రభు మీకు తోడుగా ఉండడు. దేవుడు మీకు వెళ్ళిపోతాడు అనమాట. నువ్వు చెప్పకపోతే దేవుడు వెళ్ళిపోతాడు. ఎవరికైనా సమీపముగా ఉంటాడు? వెనుకున్న వాళ్ళందరూ చెప్పండి. నిజముగా మొరపెట్టు వారికి. రెండోది, సహనము కలిగిన వారికి ఆయన సమీపముగా ఉంటాడు. మూడోదిగా, ఎవరైతే భయపడతారో ఆయన సమీపముగా ఉంటాడన్నమాట. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది అని ఎవరైతే కాలమును ఎరిగి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానానికి మనం వస్తామో వాళ్ళందరి జీవితాల్లో ఆయన మన ప్రార్థన ఆలకించి ఒక శక్తి చేత ప్రభు నింపి నడిపించి ఒక ఉన్నతమైన మార్గాల్లో ప్రభు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. కాబట్టి దినాన తీర్మానముతో మనం ప్రార్థన చేసుకోవాలి.